ధర్నా చేయిర్రి అద్దాలు పలగొట్టుర్రి. నేను వీడియో ప్రకంగా చూపిస్తా అని చెప్పినా కదా, చూపిస్తా చూడొచ్చు. నర్సులతో మంత్రి దామోదర రాజనరసింహ పిఆర్సీ ఇప్పుడు కాదు ఈ నుంచి వెళ్ళిపోర్రి అని చెప్పి తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయిర్రి. నేడు ప్రభుత్వంలో లొల్లి పెట్టుకోవాలా అని చెప్పి కూడా, నేను ప్రభుత్వంతో లొల్లి పెట్టుకోవాలా, నా టైం వేస్ట్ చేయకూర్రి అని చెప్పి కూడా పరీక్షల్లో వెయిటేజ్ కోసం వెళ్ళిన కాంట్రాక్ట్ నర్సులు మంత్రి అహంకార వ్యాఖ్యలపై నర్సుల ఆందోళన, నేడు సేవల బంధులకు నర్సుల పిలుపు అని చెప్పి కూడా. మరి ఒక మంత్రి హెల్త్ మినిస్టర్గా ఉన్నారు వీరు, ఈ విధంగా మాట్లాడడం అనేది ఇక్కడి నుంచి పోరి ఒక మంత్రి ధర్నా చేయమంటా ఉన్నాడంటే ఒక్కసారి క్లియర్ కట్గా మరి ఇవాళ దాడులకి దేనికి నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయనేది ఆలోచన చేయాలి. ఇవాళ దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్గా ఉన్నారు వీరి దగ్గరికి కాంట్రాక్ట్ నర్సులు వెళ్ళి వారికి సంబంధించిన కొన్ని సమస్యల గురించి, ఇక్కడ పరీక్ష వెయిటేజ్ గురించి కావచ్చు, వాళ్ళకి గతంలో ఏదైతే కరోనా టైంలో కూడా చాలా కష్టపడ్డాం, ఇంక కాంట్రాక్ట్ నర్సులు మాకు ఏదన్నా ఒకటి వెసులుబాటు కల్పించండి అని చెప్పి కూడా అడుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ విధంగా నేను ప్రభుత్వంతో మాట్లాడి నేను గొడవ పెట్టుకోవాలనా అని చెప్పి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోరి, మీకు టైం ఇచ్చడే ఎక్కువ అని చెప్పి మాటలు మాట్లాడి, అదేవిధంగా తెలంగాణ భవన్ ముందు ఇందిరా పార్క్ ముందు ధర్నా చౌక్ ముందు ధర్నా చేసుకోరి, అద్దాలు వలగొట్టిరి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఒక్కసారి నీకు వీడియో ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తా, వినాల మిత్రులారా. ఇవాళ నిజంగా కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నేతలు కావచ్చు చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళ మాటలు కూడా ఒకసారి వినాలి. చూడొచ్చు, స్టాఫ్ నర్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అరాచకం మాటలు అని చెప్పి కూడా చూస్తాను. ఒకసారి ఏం మాట్లాడిండో విందాం. కూర్చొని మాట్లాడుతున్నారు, నా మనసులో మాట చెప్తున్నా, మీ మనసులో మాట వింటున్నా, నాతో అయింది నేను చేస్తాను, కానీ నేను చేయలేదు. మీకు టైం ఇచ్చి కూర్చొని మాట్లాడే తప్పు, నాతో అయింది చేస్తా, లేకపోతే చెయ్య అని చెప్పి, సరే మీతో అయిందే చేయండి. కానీ వాళ్ళు బతిలాడుకుంటారు కదా, బతిలాడుకుంటారు. సార్ మా పరిస్థితి ఇది, గత 10-15 ఏళ్ళ నుంచి మేము కాంట్రాక్ట్ నర్సులో చేస్తూ ఉన్నాము వివిధ హాస్పిటల్లో, మాకు వచ్చే పరీక్షల్లో కావచ్చు, లేకపోతే వెసులుబాటు కల్పించండి, మాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మీకు టైం ఇచ్చడే వేస్ట్, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే ఏం ప్రజలు కాదా, వాళ్ళు కాదా మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నది? ఇంత అహంకారమా మంత్రికి, ఇంత అహంకారమా? కూర్చొని మాట్లాడిచ్చడే ఎక్కువనట, రేపు ఎన్నికల్లో తెలుస్తుంది మీకు. నా దగ్గరికి రావద్దు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అక్కడ ఒక కాంట్రాక్ట్ నర్స్ అడుగుతా ఉంది, హెల్త్ మినిస్టర్ మీదే కదా సార్, మా బాధ మీకే కదా చెప్పుకోవాల్సింది అని చెప్పి అడుగుతా ఉన్నది. మరి మీకు కాకపోతే ఇంకోరు చెప్పుకోవాలి, మీకు కాకపోతే ఇంకొకరు చెప్పుకోవాలి, మీరే కదా హెల్త్ మినిస్టర్గా ఉన్నది. నా దగ్గర రావద్దు వెళ్ళిపోండి అంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ముఖ్యమంత్రి దగ్గర పోతే ఆడ అపాయింట్మెంట్ ఉండదు, ఆడికి పోయి అనుమతులు ఉండవు, లోపల పోవడానికి పరిస్థితి ఉండదు. కనీసం మీతో చెప్పుకుందామన్నా మీరు ఇంత అహంకారంతో మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇంకేం మాట్లాడండి ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. కాంట్రాక్ట్ చేసుకోకపోతే ఎగ్జామ్ రాయి, మళ్ళీ అవకాశం వచ్చి 2000 పోస్ట్ వచ్చినాయి, ఎగ్జామ్ రాయిపో. ఎగ్జామ్ రాయడానికి చేత కాదు, పాతకాలిక చేత కాదు, పోమని రాయిపో. ఎగ్జామ్ రాయడానికి చేత కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ నిర్వహిస్తాం, వాళ్ళు ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ నిర్వహిస్తే వాళ్ళు రాస్తారు ఆ ఎగ్జామ్లు. వాళ్ళకు వెసులుబాటు కల్పించి వాళ్ళు అడిగే డిమాండ్ ఏదైతే ఉందో పిఆర్సీ కావచ్చు, లేకపోతే వచ్చే నోటిఫికేషన్లో ఎగ్జామ్లో వాళ్ళకి ఏదో కోడ్ అడుగుతూ ఉన్నారు. బట్ దాని గురించి మాట్లాడకుండా ఎగ్జామ్ రాసే శాతగాలు నా దగ్గరికి టైం వేస్ట్ చేస్తున్నారు, వెళ్ళిపోండి, ఈ విధంగానా సార్? చూద్దాం ఇంకేం వచ్చింది సార్, ఓన్లీ నర్సులకే రాలేదు సార్, మా హాస్పిటల్లోనే వచ్చింది సార్, మా హాస్పిటల్లోనే అన్ని డిపార్ట్మెంట్ కి వచ్చింది సార్ పిఆర్సీ. సాలరీ కూడా మళ్ళీ ఇంక్రిమెంట్ తెలంగాణ భవన్ కాడ కానీ దాని ఏమంటారు ఇందిరా పార్క్ ధర్నా చేయాలి. చూసిరా
నేను చెప్పిన మాట కాదు కదా ఇది, స్వయాన మంత్రి చెప్తా ఉన్నాడు. ధర్నా చేయరు మీరు, ధర్నా అయితేనే పనులు అవుతాయి. అక్కడ పోయి తెలంగాణ భవన్ ముందు కావచ్చు, అదేవిధంగా ధర్నా చౌక్లో కావచ్చు, ఇక్కడ పోయి ధర్నా చేయరు, ధర్నా చేస్తేనే అయితే పనులు అని మంత్రి చెప్తా ఉన్నాడు. అంటే ఇవాళ శాంతి భద్రతల గురించి వీళ్ళే మాట్లాడతారు, ధర్నా చేయమని వీళ్ళే చెప్తారు. వాళ్ళు వచ్చింది మీ దగ్గరకే, దానికి మినిస్టర్గా మీరే ఉన్నారు, దాన్ని సాల్వ్ చేయాల్సింది మీరే పోయి ధర్నా చేయమంటే ఇక వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ ధర్నా చేస్తే వాళ్ళపైన కేసులు పెట్టి లోపల పెట్టేసి జీవితాంతం వాళ్ళ జీవితాలను నాశనం చేయాలనా? స్వయానా మంత్రియే చెప్తున్నాడు. ఇవాళ ఇంకేం మాట్లాడినా విన్నాం ఒకసారి. నీకు కాంట్రాక్ట్ పెడతారు కానీ ఎగ్జామ్ ఎవరు నువ్వు రాయా. మేడం వేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రెడీ కాంట్రాక్ట్లు చేసిన వాళ్ళందరినీ పర్మనెంట్ చేయండి అంటున్నాడు మంత్రి. సార్ మీకు కాంట్రాక్ట్లో చేసిన నర్సులు అందరినీ పర్మనెంట్ చేయాలంటే అంటున్నాడు. ఇదా మంత్రి హెల్త్ మినిస్టర్ చేయాల్సిన బాధ్యత ఇదా? దీనికోసమేనా మిమ్మల్ని హెల్త్ మినిస్టర్గా చేసింది? ఇవాళ నిజంగా నర్సులకు కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళకి న్యాయం చేయమని పోతే మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరి దీన్ని హెల్త్ మినిస్టర్గా వెనక్కి తీసుకోవాలి. పాపం వాళ్ళు అడిగే డిమాండ్ ఏదో చెప్పండి, కానీ ధర్నా చేయర్రి, అద్దాలు వలగొట్టుర్రి అని చెప్పేది మీరా? మంత్రిగా ఉన్నారు, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. మరి దీని తీరే వాళ్ళ రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి క్లియర్ కట్గా. చూడండి, ఇది కాంగ్రెస్ మంత్రులు చేస్తున్నటువంటి నిజస్వరూపాలు ఏందో క్లియర్ కట్గా ఇప్పుడు వీడియో పూర్వంగా చూసిరు కదా. అది దానికి సంబంధించిన అంశము. మరి ధర్నాలు చేయర్రి, అద్దాలు వలగొట్టరు అని చెప్పి కూడా మంత్రి చెప్తా ఉన్నాడు. మరి ఇట్లా అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏంది అనేది చూడాలి.